హలో కిషోర్, ఎటువైనా 2 రోజులు కనబడతలేవు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఆ రామరెడ్డి గారిని కలవద్దా? ఆ సెటిల్మెంట్ గురించి మాట్లాడద్దా? ఊరికి పోయినావు ఇంకన్నా 2 రోజులు బిజీ ఉండి నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నేను ఒక గంటలో వచ్చి నేను కలుస్తా. మన రామరెడ్డికి ఫోన్ చేసి రమ్మాలి, కలుద్దాం, ఓకేనా? ఓకే కిషోర్, తొందరగా రా మరి. సరే. కిషోర్ అన్న, రమేష్ రమ్మందావా, రామరెడ్డితో మన ఇద్దరే మాట్లాడుకుందావా? ముందు మనం రామరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడదాం, తర్వాత అవసరాన్ని బట్టి రమ్మందాం. కిషోర్, మరి ముందు రామరెడ్డికి ఫోన్ చేయి. హలో రామరెడ్డి. కిషోర్, ఎక్కడున్నావు? ఈరోజు కలుద్దామా మనం? ఇంట్లో ఉన్నా. రమేష్కి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు. మరి అట్లనే ఆ 2 సాక్షులను కూడా ఫోన్ చేసి రమ్మను. అందరం కలిసి 1 గంటలో కలిసి మాట్లాడదాం మరి. ఓకే రామరెడ్డి, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తా, కలుద్దాం. కిషోర్, ఏమైంది? వాడు ఏమంటున్నాడు? రామరెడ్డి 1 గంటలో కలుస్తా అన్నాడు. నిన్ను, రఘును, రమేష్ను ముగ్గురికి ఫోన్ చేసి రమ్మను, ముగ్గురు కలిసి మాట్లాడదాం అని చెప్పి అన్నాడు. సరే కిషోర్, నువ్వు రమేష్ ఫోన్ చేయి, నేను రఘుకు ఫోన్ చేస్తా. రమేష్ అన్నా, కిషోర్, నువ్వు ఏం చెప్తావో నాకు తెలియదు. రమేష్ను సెటిల్మెంట్కి దూరం పెట్టు. ఈ రఘును కూడా రాకుండా నేను చూస్తా. నువ్వు ఈ విషయాన్ని, ఈ సెటిల్మెంట్ మన ఇద్దరమే సెట్ చేసుకున్నావు. సరే ఇంకానా, ఆ రామరెడ్డి గారిని ఈరోజు వదిలిపెట్టేది లేదు. వాడిని ఎట్లా ఆట ఆడిస్తున్నా చూడండి. అంతే కిషోర్, మన కమిషన్ గురించి గట్టిగా అడగాలన్నావు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఇక మరి నువ్వు చూస్తూ ఉండు ఇంకన్నా, వాడిని ఎట్లా డీల్ చేస్తానో నువ్వు చూడు. ఓకే, డన్. రామరెడ్డి, డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా. నువ్వు రమేష్ను గుడ్డిగా నమ్మకు. మా ఇద్దరికి ఫస్ట్ కమిషన్ సెటిల్ చేయి, మేము వాసును తక్కువ అమౌంట్గా ఒప్పిస్తాం. సరే, ఫస్ట్ రమేష్ రఘు అయితే రాని, వచ్చినట్టుగా అందరం కూర్చొని మాట్లాడదాం మరి. ఏం పద్ధతి రామరెడ్డి? 20 తారీఖు వరకు సెట్ చేసుకుంటాను, మళ్ళీ 4 రోజులు కాకముందే మళ్ళీ అందరు పిలిపించి మళ్ళీ సెట్ చేసుకుంటాను. ఏం పద్ధతి మంచిగా లేదు. నేనేం చేయాలి రమేష్? 3 రోజుల నుండి కిషోర్ వెంకన్న ఫోన్ల మీద ఫోన్లు ఎత్తుళ్ళు, మాట్లాడాలి అని చెప్పని టార్చర్ పెడుతున్నారు నన్ను. కిషోర్ అంటే వాడు కమిషన్ కుర్తి మనిషి. వెంకటరెడ్డికి ఏమైంది? ఆడే మనిషేనా? వాసు ఆయన సొంత మనిషి లెక్క చూసుకున్నాడు. ఇప్పుడు వాసనే మోసం చేస్తున్నాడు. వానికైనా సిగ్గుచేరా ఉందా? రమేష్, వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా నేను వాళ్ళ మాట విన్నాను, ఓకేనా? ఈ కేసులో వెంకటరెడ్డి వాసుకు సాక్షి. అలాంటి సాక్షి దూరంగా ఉండాలి కానీ ఆయన సెటిల్మెంట్కి రావడం నాకు అర్థమవుతలేదు. అలాంటప్పుడు నువ్వెందుకు దగ్గర రానిచ్చినావు? రోజు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ విషయం ఏందో అందరి ముందర చెప్పాలని మేమిద్దరిని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పిన నేను. సరే రామరెడ్డి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ వెంకటరెడ్డి మాత్రం మళ్ళీ దగ్గర రానియకు. వాసు కూడా సాక్షులు పంచాయతీలు ఉండొద్దని 1-10 సార్లు చెప్పాడు. ఓకే రమేష్, ఇక వెంకటరెడ్డితో మాట్లాడాను, పోయి వాళ్ళతో మాట్లాడి కథం చేద్దాం పద.
ఏంటి కిషోర్ అన్న 20వ తారీఖు అన్నారు, మళ్ళీ 4 రోజులకి పిలిచి? ఏం లేదు రఘు, రామరెడ్డి మనసులో ఏమున్నదో కుల్లం తెలుసుకుందామని అందరిని ఇక్కడికి పిలిచిన. కిషోర్ ఆల్రెడీ 20 తారీఖు వరకు వాయిదా పెట్టిండు కదా, మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్ ఏంది చెప్పు. ఏం లేదు రమేష్ అన్న, 20వ తారీఖు దాకా ఆవుడైందని నేనే కిషోర్కి చెప్పి రామరెడ్డికి ఫోన్ చేయించా, జల్దీ సెటిల్మెంట్ చేయిద్దామని. ఇంకో 10 రోజులు ఆగడానికి తొందర అయింది ఇంకన్నా. మరి సాక్షులు పంచాయతీ పోవద్దని వాసు చెప్పిండు కదా, చెప్తే మీకు అర్థం కాలేదా? అవి అన్నది లేదు రమేష్ అన్న, ఎట్లయినా అందరం కలిసినాం కదా, ఓపెన్ గా మాట్లాడుకుందాం. కిషోర్ అన్న అడుగు, ఓపెన్ గా అడగరాదు, రామరెడ్డిని ఎంత ఇస్తాడు, ఏంది, ఏం చేస్తాడు? ఇప్పుడు కరెక్ట్ చెప్పినావు రఘు. రామరెడ్డి దొంగ తిరుగు లేకుండా కరెక్ట్ చెప్పు. నువ్వు అసలు ఈ సెటిల్మెంట్ చేసుకోవాలని ఉందా లేదా, కరెక్ట్ చెప్పు నువ్వు. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏమున్నదన్న, అసలు ఆ కేసులో తమ్మే లేదు, వాసు టైం పాస్ కాక ఏదో కేసు పెట్టిండు, దాంతో నాకు ఉరిగేది ఏం లేదు. రామరెడ్డి కేసు తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. నేను ఈ కేసు గట్టిగా ఉన్నది, సెటిల్మెంట్ చేసుకోకుంటే నీకు శిక్ష కూడా మాత్రం ఖాయం, జాగ్రత్త. ఏగా కేసు ఏమున్నా రమేష్, బట్టిగానే కొట్టుడు పోతుంది, ఆ కేసు భయపడతానా నేను? పనికిరాని ముచ్చటకి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను, అసలు పైసలు ఎంత ఇస్తావు చెప్పు. మీరు ఇంతగా మాట్లాడతారు కాబట్టి చెప్తానా, నాతో 1 లక్ష అవుతుంది, అంతకన్నా ఎక్కువ కాదు. రామరెడ్డి ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. పంచాయతీ చెప్పుకుంటాడు ఇట్లే ఉంటాడా చెప్పు. రామరెడ్డి మొత్తం నువ్వే చేసినావు, లేబర్లతో పంచాయతీలు పెట్టించి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసినావు, మా పరువు తీసినావు, నిన్ను వదిలిపెట్టేది చెప్తున్నా. నేనేం డ్రామాలు చేసినా, ఏం మాట్లాడుతున్నావు? ఆ కేసుతో నాకు సంబంధమే లేదు. కావాలంటే వాసు ఫోన్ చేశాడు, ఆ కేసులో నేను వాసుకి హెల్ప్ చేసిన. ఇంకా లేవుకో అస్సలు ఊకునేది లేదు, కథలు చెప్పక నాకు అన్ని. నువ్వేం చేసినావో నాకు తెలుసు, ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యేది లేదు, నేను విడిచిపెట్టేదే లేదు. ఏమనుకుంటున్నావా? రగనా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు లొల్లెందుకు, ఎందుకు చెప్పు. కూర్చో, కొంచెం కూలుకుండా మేము మాట్లాడదాం కదా. కూర్చో మేము మాట్లాడదాం కానీ. ఇంకన్నా వాసనతో జరిగింది చెప్పు, మళ్ళీ ఆయన సెటిల్మెంట్ కు తెలియకుండా చేసినావు అని చెప్పి అనుకుంటాడు ఆయన. ఆయనకు మొత్తం ఉన్నదని చెప్పు, నేను పోదన్నా, నాకు అవసరం లేదు. మీరు అంత పిచ్చి చేస్తారు, ఈ సెటిల్మెంట్ ఏడికి పోతుందో, ఎవరితో మాట్లాడతారో నాకు అర్థమవుతారో, నేను పోదన్నా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు. ఇంకా ఇది కూడా కరెక్టే, నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్పు. ఫోన్ చేయి. హలో వాసు, కిషోర్ రామరెడ్డిని రమ్మన్నాడు, నేను రఘు అక్కడికి వెళ్ళినాము. రామరెడ్డి తను ఎంత చెప్పినా ఇంటలేడు, కానీ 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇవ్వనంటుండు. మరి ఏం చేద్దామంటావు? సరే, నువ్వు ఎట్లా చెప్తా అట్లనే ఇక. రామరెడ్డి ఏం చేయమంటావు? 1 లక్ష రూపాయలకైతే ఆయన ఒప్పుకోడు. మరి ఏమైనా ఆలోచన ఉందా వేరే? రమేష్, నేను ఇచ్చేదే చెప్పిన, అంతకు మించి అమౌంట్ అంటే నాతోడు కాదబ్బా. సరే రామరెడ్డి, నీ ఇష్టం, నేను ఉంటే ఆలోచించుకొని చెప్పు, నేనైతే ఏం చేయలేను. పోతా మరి. ఏమైంది రామరెడ్డి, నీకు అసలు కేసు కాంప్రమైజ్ చేసుకోవాలని ఉందా లేదా? కిషోర్, కేసు తోటి ఏం కాదు, కేసు ఆల్రెడీ పాత పడ్డది. సాక్షులు వాసుకు వ్యతిరేకంగా కనుక సాక్ష్యం చెప్తే 1 రోజులో కేసు కొట్టుడు పోతుంది. రఘు వెంకన్న ఇద్దరు వాసు సాక్షులు, వాళ్ళిద్దరు వాసుకి ఎందుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు చెప్పు. నువ్వు అసలు ఏం మాట్లాడతానో నీకు అని అర్థమవుతా? కిషోర్, ఒక విషయం చెప్తా ఇను. రఘు వాసు ఫ్యామిలీ మెంబర్, రఘు సాక్ష్యం చెల్లదు. ఇంకన్నా ముచ్చట అంటావా? ఇంకన్నా అసలు సాక్ష్యమే చెప్పు. వెంకటరెడ్డి, నీకు 25,000 ఇస్తా. నెక్స్ట్ టైం నుంచిగా నువ్వు కోర్టుకు రాకు, కథ మొత్తం నేను చూసుకుంటా. ఇప్పుడు కోర్టు వాయిదాలకి ఎంకన్నా రాకపోతే వాసుకు డౌట్ రాదంటావా? చూడన్నా, ప్రతి వాయిదాకు ఒక డ్రామా ఆడతా. 25,000 వస్తున్నాయి కదా, కేసుతో నాకేం పని? ఎప్పుడో 14 ఏళ్ల క్రితం జరిగిన కేసు, నాకేం గుర్తున్నది? నాకు ఏం గుర్తులేదు, ఏం చెప్పా. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా.